హలో ఎవ్రీవన్, నా పేరు సిద్ధేశ్వర్. ఈరోజు మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ గురించి వివరిస్తున్నాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అని అంటారు. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే మనిషి జనాభా పెరిగిపోతుంది సమాజం లోపల. దాదాపు 800 కోట్ల జనాభా ఈ యొక్క ప్రపంచం మొత్తం ఉంది. ఈ జనాభా పెరగడం వల్ల అయితే ఏమవుతుందంటే మనిషికి అవసరాలు అనేటువంటి పెరిగిపోతాయి. అవసరాలు పెరిగిపోవడంతో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలు కావాలి, వాడికి ఇల్లు కావాలి, ఓకే, ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ సౌకర్యాల కోసము ప్రకృతిని భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేయకుండా తాను ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. అట్లా కాకుండా భవిష్యత్తు తరాలకి ఈ యొక్క సహజ వనరులను అందించాలనేటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. ఈ సుస్థిరాభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనము ఎప్పటి నుంచి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందంటే 1987 లోపల యుఎన్ఓ నిర్వహించినటువంటి ఒక కమిషన్ బ్రాంట్ ల్యాండ్ కమిషన్ అనేటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నిర్వచనమే సుస్థిరాభివృద్ధి. ఈ సుస్థిరాభివృద్ధి లోపల ఈ పదాన్ని మనం 3 రకాల రంగాల లోపల వింటుంటాం. 1 పర్యావరణం, 2 ఆర్థిక, 3 విద్య. విద్య లోపల సుస్థిరాభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఈ విద్యలో సుస్థిరాభివృద్ధి అనేటువంటిది ఎప్పటి నుంచి మనం బాగా వింటున్నాం అంటే 2015లో యుఎన్ఓ అనేటువంటి సంస్థ మనకి ఈ యొక్క సుస్థిరాభివృద్ధి అనేటువంటి విషయం గురించి చెప్పింది. ఏ థీమ్తో చెప్పిందంటే ద 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతోటి దీని గురించి వివరించడం అనేటువంటి జరిగింది. ఈ లక్ష్యాలు మనము 2030 వరకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలను మనము సాధించాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క లక్ష్యాలను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ సహజ వనరులని మనము మన అవసరాల కోసమే వినియోగించుకోవాలి. ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా మనం వినియోగించుకోవాలి. జనరేటివ్ రీసోర్స్ని పరిరక్షించాలి. భవిష్యత్తు తరాల వారికి ముప్పు వాటిల్లకుండా మనం చూసుకోవాలి. ప్రత్యామ్నాయ వనరులను మనం వినియోగించుకోవాలి. మెథడ్స్ ఆఫ్ బయో పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. గాలి, నీరు, భూ కాలుష్యాలను మనము నివారించుకోవాలి. పర్యావరణ విద్య లోపల విద్యార్థులను భాగస్వాములను చేయాలి. విద్యార్థులకు గుణాత్మకమైన విలువలతో ఉన్నటువంటి విద్యను మనం అందించాలి. మోర్ రీసైక్లింగ్ వస్తువులను ఎక్కువగా మనము వాడాలి. ఈ యొక్క పర్యావరణం లోపల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ యొక్క లక్ష్యాలు ఏమేమి ఉన్నాయంటే మొత్తం 17 లక్ష్యాలు ఉంటాయి. ఫస్ట్ వన్, నో పావర్టీ, అంటే పేదరికం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఉండొద్దు. పేదరికం ఉండొద్దు అంటే ప్రతి ఒక్క పౌరుడికి కనీస అవసరాలు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రభుత్వాలు అనేటువంటి ఇవ్వాలి. మన భారతదేశాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఉండడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్, తర్వాత వాళ్ళు వండుకోవడానికి ఎల్పిజి గ్యాస్, ఉజ్వల్ భవిష్యత్ అనేటువంటి స్కీమ్, తర్వాత వాళ్ళకి పని దొరకడం కోసం ఉపాధి హామీ పథకాలు, ఇలా పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేటువంటి కృషి చేస్తున్నాయి. కాబట్టి పేదరికం అనేటువంటిది ఉండకపోవడం మొదటి పాయింట్. తర్వాత జీరో హ్యాంగర్, అంటే ఆకలి అనేటువంటిది ఏ ఒక్క పౌరుడికి ఉండకూడదు. ప్రపంచ దేశాలన్నీ కూడా పౌరులకి ఆకలి అనేటువంటిది లేకుండా వారికి సరిపడేటువంటి వస్తువులను మనము ఉత్పత్తి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. ఇంకోటి గుడ్ హెల్త్ అండ్ వెల్త్, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత గుణాత్మకమైనటువంటి విద్యను ఇవ్వాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ సుస్థిరాభివృద్ధిలో 4వ అంశం క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక 5వ అంశం ఏంటిదంటే ఈ యొక్క 5వ అంశం జెండర్ ఈక్వాలిటీ, అంటే స్త్రీలు ఎక్కువగా పురుషులు ఎక్కువనా అనేటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఉండకుండా అందరూ సమానమైనటువంటి అవగాహన ప్రజల్లో కల్పించాలి. తర్వాత నెక్స్ట్ వన్, క్లీన్ వాటర్ శానిటేషన్, స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ నీళ్ళని పొల్యూషన్ చేయకుండా మనందరి మీద కూడా బాధ్యత అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాలు నీరు పొల్యూట్ కావడం వల్ల మనకి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ప్రత్యామ్నాయ శక్తి వనరులను ఎక్కువగా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము
ఎక్కువగా కరెంటు బొగ్గుని మండించడం ద్వారా వస్తుంది. అలా కాకుండా మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాం అనుకోండి, అట్లా ఒకదానికి బదులుగా ఒకటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు ఉపయోగించుకోవాలి. తర్వాత వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని దేశం యొక్క ఎకానమీ అనేటువంటిది మనము అభివృద్ధి చెందాలి. తర్వాత ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనము పెంచుకోవాలి. తర్వాత రెడ్యూస్ ఇన్క్వాలిటీస్, అసమానత అనేటువంటిది మనము తగ్గించాలి. కులం పేరుతో, మతం పేరుతో, స్త్రీ జెండర్ పేరుతో ఇట్లా రకరకాలుగా అసమానతలు అనేటువంటివి మన దగ్గర ఉండకుండా చూసుకోవాలి. తర్వాత సస్టైనబుల్ సిటీ అండ్ కమ్యూనిటీస్, మనము సిటీ లోపల, కమ్యూనిటీస్ లోపల దాన్ని కూడా అభివృద్ధి అనేటువంటి చేసుకోవాలి. తర్వాత రెస్పాన్సిబుల్ కంజక్షన్ ప్రొడక్షన్, వాడుకోవడమే కాదు వాటిని మనము తిరిగి ఉత్పత్తి అనేటువంటిది కూడా చేసుకోవాలి. తర్వాత క్లైమేట్ యాక్షన్, మనము ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ ని కూడా ఎక్కువ హాని అనేటువంటిది మనము చేయొద్దు. తర్వాత లైఫ్ బిలో వాటర్, నీటిలో ఉండేటువంటి జీవులను మనము రక్షించాలి. తర్వాత లైఫ్ ఆన్ ల్యాండ్, భూమి మీద ఉండేటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, వీటన్నిటిని మనము రక్షించాలి. తర్వాత ఈ యొక్క శాంతి అనేటువంటిది ప్రపంచం మొత్తం మనము శాంతిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు రేపు నిన్న మొన్న మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ లో విధ్వంసం జరుగుతుంది. తర్వాత ఉక్రెయిన్ మీద రష్యా దాడులు, ఇలా ఒకరికొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి కాకుండా శాంతిని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. తర్వాత పార్ట్నర్షిప్ గోల్స్, మనం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ డిసైడ్ చేసినటువంటి రూల్స్ అన్ని కూడా మనం సాధించాలి అంటే కేవలం ఒక దేశం దానికోసం కృషి చేస్తే సరిపోదు. అన్ని దేశాల వాళ్ళు కలిసిమెలిసి ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లోపల మన ఉపాధ్యాయుడిగా మన యొక్క బాధ్యత ఏంటిది అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, మనము విద్యార్థులకి ఎక్కువగా జెండర్ ఈక్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం లేకుండా అందరు కలిసిమెలిసి ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క హెల్త్ గురించి టీచర్గా మన యొక్క బాధ్యతలు చెప్తున్నాను. హెల్త్ గురించి పిల్లలకు తెలియజేయాలి. స్కూల్ అంటే కేవలం ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, దీంతో పాటు ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం తెలియజేయాలి. ఫస్ట్ వన్ జెండర్ ఈక్వాలిటీ, సెకండ్ వన్ హెల్త్ గురించి, తర్వాత ఎన్విరాన్మెంటల్ దాని యొక్క ఇంపార్టెన్స్, దాంట్లో ఎన్విరాన్మెంటల్ వచ్చేటటువంటి సమస్యల గురించి మనం తెలియజేయాలి. తర్వాత ట్రెడిషన్ అండ్ కల్చర్ గురించి మనం తెలియజేయాలి. తర్వాత శాంతి, ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనేటువంటి విషయాలు. తర్వాత మనమంతా మానవత్వం కలిగి ఉండాలి. తర్వాత సమ్మిళిత విద్య, ఒక స్కూల్ని అబ్జర్వ్ చేసినట్టయితే దాని లోపల అనేక రకాలైనటువంటి వ్యక్తులు చదువుతూ ఉంటారు. హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్, వాళ్ళని చిన్న చూపు చూడడం, ఇట్లాంటి ఏవి కూడా చూడకుండా సమ్మిళిత విద్య, అందరూ కలిసి చదువుకోవాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద మనం చెప్పొచ్చు. తర్వాత స్కూల్ అనేటువంటిది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కమ్యూనిటీ. కాబట్టి ఈ కమ్యూనిటీలో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయులుగా మనందరి మీద ఉంది. దీని గురించి మనం అందరం కలిసికట్టుగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ని సాధించాలని కోరుకుంటున్నాను. మిగతాది తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు.